లక్ష్మణుడు 14 ఏళ్ల వనవాసంలో ఎలా నిద్రపోకుండా ఉండగలిగాడో మీకు తెలుసా? అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరిన తొలి రాత్రి సీతారాములకి రక్షణగా కాపల కాయాలని లక్ష్మణుడి హృదయంలో ఒక సంకల్పం మిదిలింది. అప్పుడు ఆయన వనవాసం ముగిసే 14 ఏళ్ల పాటు తనకి నిద్ర రాకుండా ఉండే ఒక వరము ఇవ్వమని నిద్రాదేవిని ప్రార్థించాడు. నిద్రాదేవి తథాస్తు అంటుంది. కానీ నీ నిద్రను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఒక షరతు పెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి లక్ష్మణుడి నిద్రను 14 ఏళ్ల పాటు నేను భరిస్తాను అని అంగీకరించింది. అలా ఊర్మిళాదేవి తన భర్తకు అంకిత భావంతో 14 సంవత్సరాల పాటు లోకంలో లేని నిశ్చల నిద్రలోకి ప్రవేశించింది. ఆమె మహాత్యాగం వల్లే లక్ష్మణుడు వనవాసమంతా అప్రమత్తంగా ఒక క్షణం కూడా అలసట లేకుండా కునుకు తీయకుండా రామసీతలను కాపాడుతూ ఉండగలిగాడు. ఈ సంఘటనలో లక్ష్మణుడి సేవాభావం గొప్పదా లేదా ఊర్మిళాదేవి సేవాభావం గొప్పదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లక్ష్మణుడి లాగా మీకు కూడా శ్రీరాముడంటే ఇష్టమున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.